ఉత్తరాంధ్రలో అమీతుమీ 34 సీట్లలో వైసీపీ, టీడీపీ ఎవరికి ఎన్ని సీట్లు అంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ వర్సెస్ టీడీపీ, జనసేన మిత్రపక్షాల మధ్య పోరు ఉత్కంఠగా మారుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీని గద్దె దించాలని మిత్రపక్షం బలంగానే పోరాడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఎలా ఉన్నప్పటికీ ఉత్తరాంధ్రలోని 3 ఉమ్మడి జిల్లాల్లో మరింత ఎక్కువగా మిత్రపక్షం బలం కనిపిస్తోంది. దీంతో 2019లో వైసీపీ వచ్చినట్టు ఈ దఫా సీట్లు దక్కే అవకాశం లేదు. గతంలో 2019 ఎన్నికల్లో టీడీపీకి ఎచ్చెర్ల, టెక్కలి, విశాఖలో 4, తూర్పు, ఉత్తరం, దక్షిణం, పడమర ఈ నియోజకవర్గాలు మాత్రమే దక్కాయి. మిగిలిన అన్ని స్థానాల్లోనూ వైసీపీ విజయం దక్కించుకుంది. ఇక విజయనగరంలో ఒకటి కూడా టీడీపీ దక్కించుకోలేకపోయింది. అయితే ఇప్పుడు ఇక్కడ ఈక్వేషన్లు మారుతున్నాయి. ప్రధానంగా వైసీపీని గట్టిగా నిలువరించే ఉద్దేశంతో టీడీపీ, జనసేన మిత్రపక్షాలు ఇక్కడ ఫోకస్ పెంచాయి. పదే ఉత్తరాంధ్రలో తిరుగుతున్నాయి. దీంతో వైసీపీకి బలం ఉన్నప్పటికీ సీట్ల విషయంలో ఈ దఫా ఆ పార్టీకి ఎదురుగాలి వీస్తుందనే సంకేతాలు వచ్చాయి. జిల్లాల వారీగా చూస్తే మొత్తం 34 అసెంబ్లీ నియోజకవర్గాలలో వైసీపీ కేవలం 18కే పరిమితం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే సమయంలో ఎంత నిలువరించినా టీడీపీ, జనసేన కూటమి 16 స్థానాలను దక్కించుకునే అవకాశం కనిపిస్తుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఈ జిల్లాల్లో 15 సీట్లు ఉన్నాయి. వీటిల్లో వైసీపీకి 7 సీట్లు, టీడీపీ, జనసేన కూటమికి 8 సీట్లు వస్తాయని లెక్కలు చెబుతున్నాయి. ముఖ్యంగా విశాఖ సిటీలో దక్షిణ, ఉత్తర వైసీపీకి మొగ్గు ఉందని అంటున్నారు. వీటితో పాటు వైసీపీకి చోడవరం, పాయకరావుపేట, మాడుగులతో పాటు ఏజెన్సీలోని అరకు, పాడేరులో మొగ్గు కనిపిస్తోంది. ఇక తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో మరోమారు టీడీపీ దక్కించుకునే అవకాశం కనిపిస్తుంది. భీమునిపట్నం, గాజువాక, పెందుర్తి, అనకాపల్లి, నర్సీపట్నం, యలమంచిలి సీట్లలో టీడీపీ, జనసేన కూటమికి మొగ్గు కనిపిస్తోంది. ఈ జిల్లాల్లో 10 సీట్లు ఉన్నాయి. టీడీపీ కూటమి చెరో 5 స్థానాలు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. వైసీపీ ఆధిక్యం ఉన్న సీట్లలో శ్రీకాకుళం, పాలకొండ, రాజం, నర్సన్నపేట, పలాస ఉంటే టీడీపీ కూటమి దక్కించుకునే సీట్లు టెక్కలి, ఆముదాలవలస, ఇచ్చాపురం, పాతపట్నం, ఎచ్చెర్లలో మొగ్గు కనిపిస్తుంది. ఏదేమైనా పోటీ మాత్రం హోరాహోరీగా ఉండనుంది పరిశీలకులు అంచనా వేస్తున్నారు.